చూశారు కదా, ఆత్మ లేనటువంటి కేవలం ప్రాణం మాత్రమే కలిగినటువంటి పక్షి తన జతపక్షి చనిపోయినప్పుడు కాసేపటికి అది కూడా గుండె పగిలి చనిపోయింది. మరి దేవుడు ఆత్మను కలిగినటువంటి మనుషులు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చి చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు. దాని ఫలితం వాళ్ళ కడుపును పుట్టినటువంటి పిల్లలకి చాలా అన్యాయం అనేది చేస్తున్నారు. పిల్లలు అమ్మమ్మ వాళ్ళ కుటుంబం దగ్గర ఉన్న, నాన్నమ్మ వాళ్ళ కుటుంబం దగ్గర ఉన్న తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమ, కేర్నెస్ రాదు. తల్లిదండ్రులే. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వివాహ విషయం గురించి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్తూ ఉంటారు. మనస్పర్ధలు రావడం, గొడవలు జరగడం చాలా కామన్ కుటుంబాల్లో. కానీ జరిగిన విషయాన్ని బట్టి కూర్చొని మాట్లాడుకుంటే సర్దిపోయే విషయాల గురించి ఈగోలకు వెళ్ళి కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకునే స్థాయి వరకు వెళ్ళకూడదు. అక్కడ పక్షి ఎలా అయితే తన జతపక్షి కోసం చనిపోయిందో అలాగే నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ కూర్చుని మాట్లాడుకుని ఏదైనా మనస్పర్ధలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కుటుంబాలు కలిసి ఉంటేనే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటేనే రేపొద్దున్న వ్యవస్థ బాగుంటుంది. అందుకే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడైనా సరే కుటుంబాల్లో రానివ్వకూడదు. ఒక్కొక్కసారి మాట్లాడుకుంటే సరిపోయే విషయాన్ని ఎప్పుడైతే మనం మూడో వ్యక్తి ఇన్వాల్వ్ చేస్తామో ఆ విషయం మరీ ఇంతగా పెద్దగా గొడవగా మారి విడిపోవడానికి చాలా దారులు అనేవి తీస్తూ ఉంటాయి. అందుకే కూర్చొని మాట్లాడుకుని మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి చూసుకోవాలి తప్ప భార్యాభర్తలు విడిపోకూడదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన దాన్ని వేరొక మనుషుడు దాన్ని విడదీయకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తొందరపాటులో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా జీవితాలు అనేవి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వాక్యం మీద ఆధారపడండి, దేవుడి మీద ఆధారపడండి. ఎందుకు దేవుడి మీద, వాక్యం మీద ఆధారపడాలంటే దేవుడు జ్ఞానం నేర్పుతాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని బాగా చదువుతావో దేవుడు నీతో మాట్లాడతాడు. ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు అనేది కూడా దేవుడు మనకి జ్ఞానం అనేది నేర్పిస్తాడు. కాబట్టి కలిసి ఉండండి, కుటుంబాలుగా ఉండండి, తల్లిదండ్రులుగా ఉండండి, పిల్లల్ని బాగా దేవునిలో పెంచండి, అనేక మందికి సాక్షులుగా ఉండండి. ప్రైజ్.